హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకట్ మాట్లాడుతున్నా. జై భీమ్. ఇప్పుడు మన కాడ ఒక కొత్త ట్రెండ్ వచ్చిందండి. ఆ కొత్త ట్రెండ్ ఏంటంటే రిజర్వేషన్. ఈ పనిలేని ఎదవ ముండా కొడుకులందరూ ఒక దగ్గర చేరి అంతా అయిపోయిందిగ. ఏ పని లేదు. వాళ్ళకు గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పు ఒప్పులు ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు ఏదన్నా ఒక కొత్త ట్రెండ్ తీసుకురావాలని ఇప్పుడు సమాజంలోనికి సమాజంలోనికి విషాలు చిమ్ముతూ ఇప్పుడైతే కొత్త ట్రెండ్‌నైతే తీసుకొచ్చిర్రు. ఆ కొత్త ట్రెండే రిజర్వేషన్. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఈ రిజర్వేషన్ వల్లనంట వాళ్ళకంట ఉద్యోగాలు రావట్లేదంట. వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నా ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల కష్టపడకోకుండా కాలు మీద కాలేసుకొని తిని ఉత్తగానే పడుకొని ఉంటే అప్పనంగా ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు అనుభవిస్తుర్రంట కొంతమంది యువకులు. అయితే ఈ రిజర్వేషన్‌లనేవి తీసేస్తే వీళ్ళకు అసలైన కష్టపడి చదువుకున్నోళ్ళకే వీళ్ళకు వాస్తవానికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రిజర్వేషన్‌లనేవి తీసేయాలని రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి ఎదవలారా ఒకసారి ఈ వీడియో చూడండి. దేశంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళకి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏందనేది మీకు క్లారిటీగా అర్థమైంది. ఒకసారి ఈ వీడియో చూడండి. అయితే వాస్తవానికి మన దేశంలో ఎస్సీల జనాభా ఎంత ఉందంటే 22% జనాభా ఉంది. వాళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషను 15% రిజర్వేషన్. అదేవిధంగా దేశంలో ఎస్టీల జనాభా ఎంత ఉందంటే వాళ్ళకు 10-11% ఎస్టీల జనాభా ఉంది. వాళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ 7% రిజర్వేషన్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు 50% జనాభా ఉంటే వాళ్ళకు 27% రిజర్వేషన్ అనేది అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు 27% అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఇవి మొత్తం కలుపుకొని కూడా మొత్తం వాస్తవానికి ఒక ఈ 59-60% రిజర్వేషన్ అనేది అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇవి అన్ని కులాల వారికి, అగ్ర కులాలని లేదు, చిన్న కులం అని లేదు, పెద్ద కులం అని లేదు, అన్ని కులాల వాళ్ళు కూడా అనుభవిస్తున్నటువంటిది వాస్తవానికి. అయితే అదేవిధంగా ఇంకొకటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి కూడా కొంతమంది అందులో కూడా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలని కూడా వాళ్ళకు 10% వాళ్ళు ఉంటే వాళ్ళకు 10% రిజర్వేషన్ అనేది కూడా కల్పించారు. అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి లేడీస్ కూడా ఆ రిజర్వేషన్లో 33% రిజర్వేషన్ని కూడా వాళ్ళకు లేడీస్ కూడా కల్పించడం అనేది జరిగింది మహిళలకు. మరి ఇక్కడ చెప్పండి వాస్తవానికి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏంటి, మరి ఇవన్నీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరెందుకు రిజర్వేషన్లు రిజెక్ట్ చేయాలని మాట్లాడుతున్నారు? ఇలా రిజర్వేషన్లు రిజెక్ట్ చేయాలని మాట్లాడే వారందరూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్న ఎదవలు. వాళ్ళకి ఏం తెలవకనే ఇలా మాట్లాడుతుర్రు కాబట్టి ఇకనైనా ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడుకోకుండా అసలు రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తున్నారు, ఏ కులం వాళ్ళతో ఎక్కువ మంది ఉన్నారు, ఎంత వాళ్ళకి ఇస్తున్నటువంటి పర్సంటేజ్ రిజర్వేషన్ ఎంత, మరి ఏ కులం వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళకి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ అనేది ఒకసారి మనసులో పెట్టుకొని మాట్లాడండి. మీకు ఇంకొకటి ఏంటంటే వాస్తవం ఒకటి తెలియాలంటే అసలు మీకు ఒక జనాభా లెక్కలు మీకు మీకు గనక నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రిజర్వేషన్లు తీసేయాలనే ముందు ఇంకొకటి మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటంటే ప్రభుత్వాలని ఖచ్చితంగా మెడలు వంచి జనాభా లెక్క చేయించమని చెప్పండి. జనాభా లెక్కలు చేయిస్తే వాస్తవానికి తప్పులు ఎక్కడ జరుగుతుంది, ఇది నిజంగా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నటువంటి పర్సంటేజ్లో రిజర్వేషన్ పర్సంటేజ్ కరెక్టేనా కాదా అనేది తెలుస్తుంది. రిజర్వేషన్ తీసేయాలని మాట్లాడే వాళ్ళు కూడా మళ్ళీ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ ఎవరు రెడ్డిలు అయితేంది, చౌదరీలు అయితేంది, నాయుడ్స్ అయితేంది, కోమట అయితేంది, వీళ్ళే మాట్లాడతారండి. మళ్ళీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళే మాట్లాడతారు. మీకు రిజర్వేషన్ ఉంది, మీరు కొద్దిగా చదువుకున్నా కూడా మంచి మంచి జాబులు వస్తాయి కదా అని మాట్లాడతారు. మనం ఉన్న జనాభా ఎంత, మనకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంత, వాళ్ళు ఉన్న జనాభా ఎంత, వాళ్ళకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఎంత. ఒరే ఎదవల్లారా, రిజర్వేషన్లు తీసేయాలని మాట్లాడే ముందు మీరు ఫస్ట్ ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ శాతం ఎంత అని తెలుసుకొని చావండి. మీరందరూ కూడా దేశంలో మనందరం కూడా గౌరవిస్తున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. ఈ ఒక్క రిజర్వేషన్ని కూడా తీసి బొందబెట్టండి. ఇక దేశంలో ఉన్న సామాన్య ప్రజలు ఎవడు బతక్కోకుండా చూసుకోండి, చేయండి. అప్పుడు ఇది మీకున్నటువంటి పదవులు అయితేంది, అదేవిధంగా ఈ రిజర్వేషన్లు అయితేంది, అన్నీ మీ దగ్గరనే తగలబెట్టుకోండి. దేశంలో ఉన్న గరీబ్ వాళ్ళని మాత్రం ఆగం చేయండి.
ఫస్ట్ మీరు రిజర్వేషన్లు తీయాలనే ఆలోచన మీకు వచ్చింది కదా, మరి మీకెందుకు బుద్ధి లేదు? మరి మీరు గవర్నమెంట్‌ని అడగొచ్చు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాభా లెక్కలు చేయించండి దేశంలో అని అడగొచ్చు కదా! అప్పుడు తెలుస్తదిరా ఎదవల్లారా మీకు. ఏ కులంలో ఎంతమంది ఉండ్రో వాళ్ళకి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ ఏందని. అది చేయకోకుండా ఉత్తనే రిజర్వేషన్లు తీయాలని మాట్లాడతారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నిజంగా వాస్తవానికి మన దేశంలో రిజర్వేషన్లు ఉండాలనా? తీయాలనా? కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్.